హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SBTS ఛానల్ బిజినెస్ టైమ్స్కి స్వాగతం. ఈరోజు బిజినెస్ టైమ్స్లో ఓ మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్. జనరల్గా అయితే మన క్లైమేట్ని దృష్టిలో పెట్టుకొని వాతావరణ కాలుష్యం ఉండకూడదని చెప్పి మనం అసలు ప్లాస్టిక్ని వాడకూడదని చెప్తున్నారు. కానీ వాడకుండా ఉంటున్నామా? చాలా చోట్ల దాన్ని వాడాల్సిన పరిస్థితే వస్తుంది, వాడుతూనే ఉన్నాం. అయితే ఈ ప్రాసెస్లో కూడా మనం కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి ఒక పద్ధతి ఉంది. అదేంటి అంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనమాట. ఇలా రీసైక్లింగ్ చేయడం ద్వారా మనం కొంతవరకు పొల్యూషన్ని తగ్గించవచ్చు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. సో దాంతో మనం బిజినెస్ ఎలా చేయొచ్చు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్లో జనరల్గా అయితే 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి పెట్ బాటిల్స్ రీసైక్లింగ్, రెండోది నార్మల్ ప్లాస్టిక్ రీసైక్లింగ్. అయితే పెట్ బాటిల్స్ రీసైక్లింగ్కి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. దాని స్టార్టింగ్లోనే మిషనరీ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం రెండో పద్ధతి అయిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ రీసైక్లింగ్కి బిజినెస్ ఎలా చేస్తారు అంటే దీనికి 2 రకాల మిషనరీస్ ఉంటాయి. మనం ఆ 2 మిషనరీస్ని వాడాలి. ఇక రా మెటీరియల్ అంటే వేస్ట్ ప్లాస్టిక్ అని అనుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే సహజంగా అయితే 5 లక్షల నుంచి మొదలవుతుంది. అంటే జనరల్గా 5 lakhs నుంచి ఆ మిషనరీ కాస్ట్ అనేది ఉంటుంది. దాదాపుగా 8 lakhs వరకు ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనకు కావాల్సినటువంటి మిషనరీని తీసుకోవాలి. 5 లక్షల పెట్టుబడితో మనం మిషనరీని కొనుక్కున్నాం అనుకోండి, నెక్స్ట్ రా మెటీరియల్ని వేస్ట్ ప్లాస్టిక్ని తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ని హోల్సేల్గా అమ్మేటటువంటి షాప్స్ కూడా ఉంటాయి. షాప్స్ అనడం కంటే పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయి. వాళ్ళు ప్లాస్టిక్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి హోల్సేల్గా అమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళ దగ్గర మనం దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం వాటిని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బాటిల్స్ సపరేట్గా, ప్లాస్టిక్ కవర్స్ని సపరేట్గా, కలర్ వైజ్ మనం దాన్ని సపరేట్ చేసుకోవాలి. ఆ పైన ఇప్పుడు కవర్సే ఉన్నాయనుకోండి, ఆ ప్లాస్టిక్ కవర్స్ అన్నిటినీ కూడా ఈ రీసైక్లింగ్ మిషనరీలో కనుక మనం వేస్తూ వెళ్తే అది బాగా హీటింగ్ సబ్స్టెన్స్తో బాగా హీట్ చేస్తుంది. ఈ మొత్తం ప్యాకెట్స్, ఈ కవర్స్ అన్నీ కూడా పూర్తిగా మెల్ట్ అయిపోతాయి. అలా మెల్ట్ అయిపోయింది అవుట్పుట్లో నుంచి మనకి ఒక పెద్ద ధారలాగా, అంటే కొంచెం ఒక పెద్ద తీగ పాకంలాగా వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మనం విత్ వాటర్తో యాడ్ చేసుకొని వాటర్ ద్వారా కటింగ్ మిషన్లోకి పంపిస్తాం. ఇదంతా ఒకటే ప్రాసెస్లో జరగాలి. ఆ వచ్చినటువంటి ప్లాస్టిక్ని వాటర్ మధ్యలో యాడ్ అవ్వాలి, మళ్ళీ అది కటింగ్ మిషన్లోకి వెళ్ళాలి. ఆ కటింగ్ మిషన్లో అది చిన్న చిన్న పీసెస్గా కట్ అయ్యి గ్రాన్యువల్స్గా బయటకు వస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ గ్రాన్యువల్స్నే మనం సేల్ చేస్తాం, బాగానే ఉంది. అసలు వీటిని ఎక్కడ వాడతారు అంటే మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్లో ఇలా ప్లాస్టిక్ కవర్స్, బ్యాగ్స్, ఇంకా రకరకాల ప్లేసెస్లో వాడుతుంటారనమాట. కొన్ని చోట్ల కార్పెట్స్ తయారీకి వాడుతుంటారు. ఇలా ప్లాస్టిక్ని చాలా చోట్ల వాడుతూనే ఉంటారు. ఫైబర్ తయారు చేయడానికి కూడా ఈ ప్లాస్టిక్ని వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కేజీ లెక్కన కొనుక్కుంటారు. మార్కెటింగ్ అనేది పెద్ద కష్టం ఏం కాదు, కానీ బట్ ఒకసారి మనం ఈ రీసైక్లింగ్ ప్రాసెస్లో ప్లాస్టిక్ని అమ్ముతున్నాము అనే విషయం కనుక తెలిస్తే మార్కెటింగ్ చేయొచ్చు. ఇది కొంచెం పెద్ద బిజినెసే కాబట్టి మనం మార్కెటింగ్ గురించి కూడా కొంచెం దృష్టి పెట్టి ఆ మార్కెటింగ్కి సంబంధించిన ఒక ఎంప్లాయీనైనా పెట్టుకోవచ్చు, లేదా మనమే వెళ్ళి దీన్ని కేజీ లెక్కన అమ్ముతాము అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్తో డీలింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక ప్రాఫిట్స్ విషయానికి వస్తే మిషనరీ కాస్ట్ 5 లక్షలు అవుతుంది. రా మెటీరియల్కి మనం స్టార్టింగ్లో ఒక 50,000 రూపాయల వరకు పెడితే సరిపోతుంది. అంటే మన వ్యాపారం 5.5 లక్షల్లో మొదలవుతుంది అనమాట. ఈ గ్రాన్యువల్స్ని కేజీ ఎంతకు అమ్ముతారు అంటే వాటికి ఉండే క్వాలిటీని బట్టి, కలర్ని బట్టి ఉంటుంది. క్వాలిటీని బట్టి, కలర్ని బట్టి అవి స్టార్టింగ్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కేజీ, దాదాపుగా 400 రూపీస్ వరకు ఉంటుంది. అంటే ఆ గ్రాన్యువల్స్కి ఉండే క్వాలిటీని బట్టి దాని కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం 60 రూపీస్కి అమ్మినా కూడా మనకి అన్ని ఖర్చులు పోను, మనం దాని మీద 60 రూపీస్కి అమ్ముతున్నారు కాబట్టి మనం 80 రూపీస్ వేసుకొని అమ్మినా అన్ని ఖర్చులు పోను, దాదాపుగా 1 కేజీ మీద మనకి 20 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మిషనరీ రోజుకి ఎన్ని కేజీలు ఇస్తుంది అంటే మిషనరీ రోజు మొత్తం మీద దాదాపుగా 500 కేజీల వరకు గ్రాన్యువల్స్ని ఇస్తుంది. అందుకని మనం ప్రతిరోజు వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందు ప్రొడక్షన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని ముందు ఒక 15 రోజులు మనం ఎక్కువగా ఈ గ్రాన్యువల్స్ని తయారు చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టాలి. ఆ పైన వీటిని 25 kgs బ్యాగ్స్లో ప్యాక్ చేసుకున్నాం అనుకోండి, మనం మళ్ళీ సేల్ చేయడం కోసం మార్కెటింగ్ గురించి రిమైనింగ్ 15 డేస్లో మనం ఎక్కువ శ్రద్ధ పెడితే బిజినెస్ని నిరాటంకంగా చేసుకోవచ్చు. ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే దాదాపుగా మనకి నెల తిరిగే
వచ్చేసరికి 40-50% ప్రాఫిట్ అనేది వస్తుంది. కేజీకి 20 రూపాయలు మిగులుతున్నాయి. మనం రోజు మొత్తం మీద 500 కేజీలు తయారు చేసామనుకోండి, 500 ఇంటూ 20 రూపాయలు వేసుకోండి, ఎంత మిగులుతుందో ఇక్కడే తెలిసిపోతుంది కదా. సో అలా మనం 15 రోజులే పనిచేస్తాం, మిగతా 15 రోజులు అమ్ముతాం కాబట్టి ఫిక్స్డ్గా ఇంత అమౌంట్ అని కాదు, కానీ 40-50% వరకు ప్రాఫిట్ అనేది వస్తుంది. మార్కెటింగ్ దగ్గర కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని అసలు ఎక్కడెక్కడ వాడతారు, ఫైబర్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రకరకాలైనటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, రీసైక్లింగ్లో బాటిల్స్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఈ ఫ్యాక్టరీస్తో కనుక డీలింగ్ పెట్టుకుంటే మనం ఈ బిజినెస్ని కూడా కొంచెం ధైర్యంగానే స్టార్ట్ చేయొచ్చు. వెరైటీ బిజినెస్ లానే ఉంటుంది, మనకు కూడా కొంచెం అచీవ్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది. లక్షల్లో ఆదాయం కావాలి అనుకున్న వాళ్ళు, మేము పెట్టుబడి పెట్టినా మాకు వచ్చే లాభాలు లక్షల్లో ఉండాలి అని అనుకునేవాళ్ళు, కొద్దిగా రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ మంచి బిజినెస్ అని చెప్పచ్చు. చాలా అద్భుతమైన వ్యాపారం కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలానే మీరేదైనా ఒక వెరైటీ బిజినెస్ చేస్తున్నారనుకోండి, మన SBTS ద్వారా మీ బిజినెస్ని మేము సపోర్ట్ చేస్తాం. అలా విధంగా మీకేదైనా ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా వచ్చిందనుకోండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ బిజినెస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు అందిస్తాను. అలానే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్కి మనకి ట్రేడ్ లైసెన్స్ కావాలి, GST కావాలి. వాటన్నిటినీ కూడా మనం లీగల్గా కంప్లీట్ చేసుకుంటేనే బిజినెస్ని స్టార్ట్ చేయగలుగుతాం. మీ GST, ట్రేడ్ లైసెన్స్, PF, ట్యాక్సెస్ గురించి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మన SBTS ఛానల్లో బిజినెస్తో పాటు ఫిలిం న్యూస్, కిడ్స్, డివోషనల్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాంటి ప్రోగ్రామ్స్ మేము మీకు అందించే ప్రయత్నం చేస్తాం. మరో అద్భుతమైన బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి SBTS బిజినెస్ ఛానల్. Hi guys, we are from SBTS Tax Services. Our company established in the year of 2008. Since last 11 years, we are giving the best service to our clients. Our services, GST registrations and the concerned GST filings, ESIPF registrations and ESIPF filings and ESIPF the related documentations and everything like KYC, like labor registers and like claim work and updation of employee cards, everything like all tasks of the ESI PF works, and firm registration, private limited registration, and like labor license and a trade license, ISO, IEC code, SSI, small like PAN number, TAN number, and each and every task of the any business. If you are opening a company, then the concerned filings until the balance sheet. So each and every task of your company, each and every small work of your company will do here. This is a one-step solution to all your statutory business filings. If you want our services, please contact SBTS Tax Services, Narayanguda, Hyderabad. Cell number 9032378787.